హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? పాలు అనగానే మీకు ఇష్టమైన స్వీట్ ఏంటో నాకైతే కామెంట్ చేసేయండి. మనం పాలతో డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ చేస్తూ ఉంటాం. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పాలు లేకపోతే ఇంక రోజైతే అసలు మనకు గడవదు కదా! ఇంకా పాలతో చేసిన స్వీట్ నచ్చనోళ్ళు ఎవరుంటారు చెప్పండి? పాలు కాగబెట్టి కొంచెం లూజ్‌గా చేస్తే దాన్నే బాసుంది అని, ఇంకా కొంచెం గట్టిగా చేస్తే కోవా, పాకం ఇంకా కొంచెం గట్టిగా పడితే అదే కదా కలాకండ్ కదండీ! అయితే నేను ఎంత స్వీట్ లవర్‌నో మా వారైతే స్వీట్స్ అంతగా ఇష్టపడరండి. అయితే ఆయనకి ఎందుకో గాని కలాకండ్ తినాలనిపించింది. ఇంకా అందుకని దగ్గరలో ఉన్న మిల్క్ పార్లర్‌కైతే వెళ్లారు. అక్కడైతే ఇంకా ఫ్రెష్‌గా కలాకండ్ దొరుకుద్ది గదా అని. అక్కడికెళ్ళాక ముందు వాళ్ళు కోవా తీసుకుంటుంటే ఆయన గూడా అదే స్వీట్ అనుకుని ఆయనైతే ఇంటికి తీసుకొచ్చారనమాట. అక్కడైతే టేస్ట్ చేయకుండా ఇంటికి వచ్చి తిన్నాక ఆయన ఎక్స్‌ప్రెషన్ చూడాలి. అయితే ఆయన తీసుకొచ్చింది ఏంది అంటే ముడికోవా. ముడికోవాలో మనకి స్వీట్ ఏమి ఉండదు కదండీ. ఇంకా సైలెంట్‌గా నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారనమాట. నేనేమన్నా అంటానేమోనని. ఇంకా తెచ్చిన దాన్ని వేస్ట్ చేయకుండా ఇంకా దానికి కొంచెం పాలు, ఇలాచి, షుగరు యాడ్ చేసి పాకం అయితే గట్టిగా పట్టి సింపుల్‌గా అయితే కలాకానీ అయితే రెడీ అయిపోయిందండి. వితిన్ 15 మినిట్స్‌లో. చాలా టేస్టీగా సింపుల్‌గా అయిపోయింది. ఇంకా మా వీడియో అయితే నచ్చిందా? తప్పకుండా మా ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ అండ్ ఫుడ్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ అయితే ఫాలో చేసేయండి.